ప్రభుత్వం ప్లాన్ చేయాలని డిమాండ్ చేస్తుంది. ఎస్ లక్ష్మీనారాయణ గారు, నేను మొదటిగా అన్నట్టు మౌలికమైనటువంటి సమస్య ఎక్కడున్నది? అధికారంలోకి రాగానే కావలసినటువంటి భార్య అడిగినా లేదా పక్కింటోళ్ళు అడిగినా వాళ్ళ ఇష్టానికి బిల్డింగులు కట్టేసుకోవడం, జీవోలు పాస్ చేసుకోవడం, సముద్రం ముందా లేకపోతే కొండ మీద లేదా ఆకాశంలోనా అన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఎవరి డబ్బుతో అనంటే ప్రజల డబ్బుతో. ఎందుకోసం అనంటే నేను ముఖ్యమంత్రి అయ్యాను కాబట్టి నాకు విలాసవంతమైనటువంటి భవనం కావాలని. బట్ ఇవన్నీ చూసుకొని జనం ఏదైనా అసహించుకుంటున్నారా అనంటే కోర్స్ ఇవాళ ఎన్నికల సందర్భంగా వచ్చిన తీర్పు తర్వాత చైతన్యం లేదనుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యానికి దిమ్మ తిరిగింది. రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకు నాంది పలికారు జనం అసహనంతో. ఇప్పుడు గఫూర్ గారు చెప్పారు, లక్ష్మీనారాయణ గారు, అధికారుల మీద కఠిన చర్యలు ఉండాలి అని. అది చాలా ఇంపార్టెంట్. అలాగే పాలకులుగా ఇలాంటి వాళ్ళు రాకూడదు అన్నటువంటి నిర్ణయం. అంటే వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దాట్, బెయిల్ మీద వచ్చిన వాడు ముఖ్యమంత్రి వేస్తే నాకు సిగ్గేస్తోందండి నా రాష్ట్రాన్ని చూస్తే మొన్నటిదాకా. అలాగే అనేకమైనటువంటి కేసులు, తీవ్రమైనటువంటి కేసులు, జేబులు కొట్టేవాడైతే పోన్లే ఎలో చేద్దాం రాజకీయాల్లో. బట్ దేశాన్నే దోచేసావురా నువ్వని కేసులు పెట్టినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతూ ఉంటే ఈ వ్యవస్థను మనం ఎక్కడో కరెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉందనిపిస్తోంది లక్ష్మీనారాయణ గారు. రాజేంద్ర గారు, మీకు, తులసిరెడ్డి గారు, గఫూర్ గారికి, ప్రేక్షకులకు నమస్తే. నమస్తే అండి. సమాజంలో విలువలు ఎంత అధమ స్థాయికి పడిపోయాయో ప్రస్తుతం పాలకులుగా ఉండి పాఠాలు నేర్చుకోకుండా విలాసవంతమైనటువంటి జీవితాల కోసం ప్రజాధనాన్ని నీటి కంటే అధ్వాన్నంగా వినియోగిస్తున్నటువంటి నైజం ఉన్నటువంటి నాయకులు రాజకీయాల్లో ఎదిగారు. ఇవాళ అప్రస్తుతమని నేను అనుకోవడం లేదు. ఎద్దుల ఈశ్వర్ గారికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మేము రిప్రజెంట్ చేశాం. గండికోట రిజర్వాయర్కు ఆయన పేరు పెట్టమని. క్షణం ఆలోచించకుండా ఆయన పేరు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఎందుకు అని అంటే ఆయన 4 దఫాలు కడప పార్లమెంటుకు పార్లమెంట్ సభ్యుడు. ప్రజలే డబ్బిచ్చి ప్రజలే ఓట్లేసి ఆయన పార్లమెంటుకు పంపించారు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో ఒక చిన్న గదిలో ఆయన నివాసం ఉండేవాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీలోనే మరణించాడు. ఆయన అవివాహితుడు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులోనే ఉండేవాడు. మరో ఉదాహరణ చెప్తా. 5 కళ్ళు సదాశివన్ గారు అనంతపురం జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పుడు పార్టీ కమిటీ ముందు జమాకర్తులు, ప్రజల నుంచి సేకరించిన విరాళాలను జమాకర్తులు చెప్పడానికి ₹1 తేడా వచ్చిందని కమిటీ ముందు చేతులు కట్టుకొని క్షమాపణ కోరి నాకు రోజు సమయం ఇవ్వండి, ఆ ₹1 ఎక్కడికి పోయిందో తేల్చుకున్న తర్వాత లెక్కలు చెప్తానని అనుమతి కోరాడు ఆయన. అలా కమ్యూనిస్టు ఉద్యమంలోనే కాదు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగానే చేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు, లేకపోతే సుందరయ్య గారు, చండ్ర రాజేశ్వరరావు గారు, ఇటు కమ్యూనిస్టు ఉద్యమంలో, కాంగ్రెస్ పార్టీలో, ఇతర పార్టీల్లో ఆనాటి తనం, స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి సేవాభావంతో పైకి ఎదిగినటువంటి వాళ్ళు, అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు, నీతి నిజాయితీ, ప్రజల ధనాన్ని ముట్టుకోవాలంటేనే భయపడేటువంటి వాళ్ళు, ₹1 ఖర్చు పెట్టాలంటే కూడా దుర్వినియోగం కావడానికి
వీళ్ళేదనేటువంటి పద్ధతుల్లో నైతిక విలువలు పాటించినటువంటి వాళ్ళ వారసులు ఇవాళ ఆంధ్రులు. ఈరోజు ఎక్కడున్నాం? 407 కోట్లంట, 500 కోట్లని చెప్తున్నారు. అందులో 407 కోట్లకి బహుశా లెక్కలు చెప్పారేమో. ఆ పర్యాటక కేంద్రం భవనాలవి పేరుకు రికార్డెడ్ గా. నేను గతంలోనూ అడిగా, ఇప్పుడు అడుగుతున్నా. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు వంశధార 2వ దశ, తోటపల్లి ఆధునీకరణ, వంశధార నాగావళి, ఉత్తరాంధ్ర సృజల సవంతి, వీటన్నింటికీ కలిపి 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 500 కోట్లు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని అంత అలక్ష్యం చేసి ఉత్తరాంధ్రాన్ని గురించి జపం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక పర్యాటక కేంద్రాన్ని నిర్మించడం కోసం, ఒక 3 భవనాలు కాంప్లెక్స్లను నిర్మించడం కోసం చట్టాల ఉల్లంఘన, జవాబాదారీతనం లేదు, పారదర్శకత లేదు, కన్నుగప్పి పరదాల మధ్య రహస్యంగా ఆ కొండను తవ్వేసి సుప్రీంకోర్టు చెప్పిన గతంలో ఉన్నటువంటి భవనాల పరిధిలోనే కట్టండి అని చెప్పిన దాన్ని విస్తరించి ఈరోజు విలాసవంతమైంది కట్టారు. దేనికోసం? అక్కడికి రాజధానిని తీసుకెళ్తాను, ఆ సముద్ర మట్టాన అక్కడ నివసిస్తూ విలాసవంత జీవితాన్ని గడుపుతూ రాష్ట్రాన్ని ఏలుతానని కలలుగన్నారు ఆయన. ఆ కలలు రాష్ట్ర ప్రజలు కలలు చేశారు. చైతన్యం ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి. కానీ పాఠం నేర్చుకోకుండా ఏం చెప్తున్నాడు? కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు గడిచిపోతాయి, మళ్ళా మనమే అధికారంలోకి వస్తామంటున్నారు. అంటే ఈయన చైతన్యం ఇవాళ ప్రశ్నార్థకమవుతున్నది, అసహ్యం వేస్తున్నది. ప్రజా తీర్పును గౌరవించి పాఠాలు సక్రమంగా నేర్చుకోలేని ఒక పరిణితి లేనటువంటి వ్యక్తి 5 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలన చేశాడు. ఈరోజు హంద్రీనివా ప్రాజెక్టు 500-600 కోట్లు ఖర్చు పెట్టాల 5 ఏళ్లలో. గాలేరు నగరి ఈ 400-500 కోట్లు ఖర్చు పెడితే తెలుగు గంగలో ఉన్నటువంటి పెండింగ్ పనులు పూర్తయిపోయేది. వెలుగొండ ప్రాజెక్టు ముందుకు అడిగేసేది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతో ఇంతో బాగుపడేది, వ్యవసాయానికి నీరిచ్చేది. అంటే ధనం దుర్వినియోగం చేయడం ఇదొక్కటే కాదు, తన పార్టీ యొక్క జెండా గుర్తులని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సచివాలయాలు, పంచాయతీ కార్యాలయాలకి 1350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రంగులు వేసుకున్నారు. తప్పు అని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా వాటిని తుడిపోయమంటే తుడిపేయడానికి మళ్ళా 1000-1200 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే మొత్తంగా ఒక 2500 కోట్ల రూపాయలు ఖర్చు. ఎవడబ్బ సొత్తు? చెమటోడ్చి పన్నుల రూపంలో ప్రజలు చెల్లిస్తే ప్రభుత్వ ఖజానాకు వస్తే ఇలాంటి పనులా చేసేది. ఈరోజు క్విట్ ప్రోకో కింద కాదు, ఆ కేసుల సంగతి అటుంచండి. అసలు ఈ కేసుల కింద ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు, విలాసవంతంగా వాడుకున్నందుకు ఆయన 8 కిలోమీటర్లు పోవడానికి కూడా హెలికాప్టర్లు వాడాడండి. తాడేపల్లి నివాసం నుంచి ఆ పక్కన కూతవేడు దూరంలో సెంటు భూమి కోసం శంకుస్థాపన చేయడం కోసం హెలికాప్టర్లో వెళ్ళాడు. తెనాలి దగ్గరికి హెలికాప్టర్లోకి వెళ్ళాడు. అంటే ఏమంటారు దీన్ని? ఇటీవలే ఎన్నికలు అయిన తర్వాత లండన్కి వెళ్ళారు. స్పెషల్ ఫ్లైట్, విలాసవంతమైనటువంటిది. ఎవరి కోసమో? అందుకని 1, 2, 3 ప్రజల ధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసి విలాసవంతంగా ఖర్చు పెట్టినటువంటి వారెవరైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇప్పుడున్న వాళ్ళకి